నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆరవ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా, ఒకరిపై ఒకరు వాగ్వాదం. టేక్ ఎనేబుల్ లెర్నింగ్ అండ్ టీచింగ్ స్టాల్ను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టినరోజున మీ అందరి ఆశీస్సులు కోరుతూ మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి ప్రేమానురాగాల మధ్య, ఇంతటి ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టి తల్లులు, చిట్టి పిల్లల మధ్య, నా అక్కలు, నా చెల్లెమ్మల మధ్య, అవ్వ తాతల మధ్య, సోదరులు స్నేహితుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నా ఎదుట ఉన్న ఈ పిల్లలంతా ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటా ఉన్న పిల్లలంతా, వీరే మన భవిష్యత్. వీరంతా కూడా మన వెలుగులు. వీరంతా మన తర్వాత కూడా, మనమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలపే మన భవిష్యత్, మన వారసులు వీరంతా. వీరి భవిష్యత్ గురించి ఆలోచించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి. ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ, అని కోరుకుంటూ ఈ 55 నెలలు ప్రతి అడుగు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగానే వరుసగా రెండవ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు మనం ఇచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు. ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు
ఒక మంచి మేనమామగా మన పిల్లల మీద, మన పేద కుటుంబాల మీద 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ఒకరిపై ఒకరు వాగ్వాదం ఆడారు. बातें करने के बाद छोटी बातें करते हुए बड़ी शर्म आती है, लेकिन अफसोस क्या करना पड़ता है कि पुराने शहर में हम से यूजी केबल, बंच केबल के लिए भी दरखास्त देते हैं तो वो केबल भी नहीं दिया जाता है। ट्रांसफार्मर एडिशनल होना है पुराने शहर में। पावर कट्स नहीं होंगे रियासत में, लेकिन पुराने शहर में बहुत मर्तबा पावर कट्स होते हैं और पावर कट्स की वजह यही है कि ट्रांसफार्मर्स पर लोड ज्यादा है और ट्रांसफार्मर्स की जो कैपेसिटी है 100 की है तो उसको बढ़ाना है, अगर 200 चेंज की है तो उसको बढ़ाना है। ये छोटे मोटे काम हुए नहीं, जिसकी वजह से। एंड वन मोर थिंग सर, एफओसीज है। एफओसी मतलब सेंटर्स होते हैं जो जाते हैं, अटेंड करते हैं। वी वर रिक्वेस्टिंग फॉर मोर एफओसीज टू बी एडेड ऑन इन ओल्ड सिटी, बट दैट आल्सो हैज नॉट बीन एड्रेस सर। आई होप दैट दिस गवर्नमेंट वुड एड्रेस आवर प्रॉब्लम सर। एक मेरी कॉन्स्टिट्यूंसी में चंद्रायन गुट्टे में एक एरिया है जिसको सप्लाई सिटी से नहीं आती है, इसको सप्लाई आती है तो गगन पहाड़ से, महेश्वरम से या कांटेदन से आती है। तो हमने बार बार मुतालबा किया कि सिटी लिमिट्स में इसको लाइए, लेकिन उसको नहीं लाया गया। 180 स्क्वायर mm केबल के लिए भी हमने दरखास्त की, लेकिन नहीं हुआ। मैं आपके जरिए हुकूमत से एक मुतालबा करना चाहता हूं कि पुराने शहर में बहुत जगहों पे तार लटक रहे हैं और लटकते हुए तारों को ऊंचा करने के लिए एक 500 पोल्स की जरूरत है पूरे पुराने शहर में। अगर वो भी कुछ नहीं कहा, मगर ये कोई तरीका नहीं है। स्पीकर सर, आशा साहब, आशा साहब, अकबर साहब, अकबर साहब, अकबर साहब, स्पीकर सर, बैठिए, बैठिए, आपको माइक देता हूं। स्पीकर सर, बैठिए, बैठिए। इतना नहीं सर, स्पीकर सर, अकबर साहब ने నమస్కారం. వార్తలకు 6 స్వాగతం. बार ముందుగా चुनाव ముఖ్యాంశాలు. लड़के 6 बार चुन के आए। వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు ఒకరిపై ఒకరు వాగ్వాదం. हमारे सरकार मेजॉरिटी मिलते ही अकबरुद्दीन ओवैसी जी को हम प्रोटेम स्पीकर बनाए। हम जितना యువగలం సారథి నారా లోకేష్ నవశకం సభలో అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించిన ముఖ్య నేతలు. हम कोशिश किए। ये 1 मिनट, yes, because of your ఆదివారం seniority, ఆంధ్ర ప్రోగ్రామ్ this is మీడియా not any out of turn సీఎం quota. జగన్ పాల్గొన్నారు. We have ఈ సందర్భంగా respected your ఆయన seniority and your experience. That is what I wanted to clarify. At the same time, he has to respect colleague member. He is also, no, seniority doesn't get any extraordinary powers. Seniority or juniority or first time or 10th time member, हर मेंबर के लिए एक ही तरह के हक होते हैं। आपके अध्यक्ष में जितने भी 119 मेंबर से हर मेंबर के लिए एक ही तरीका का यहाँ पर मौका मिलना चाहिए, एक्सप्रेस करने के लिए मौका देना चाहिए। अगर कोई नया मेंबर कुछ मुद्दा उठाए तो सीनियर मेंबर सबर करके उनको जवाब दिए तो ठीक रहेंगे, तब वो कुछ सीखने के भी एक मौका मिलेंगे। क्योंकि ये सभा में 57 न्यू मेंबर्स चुनाव लड़के जैसा अकबरुद्दीन ओवैसी साहब को लोग चुने, डॉक्टर कवंपल्ली सत्यनारायण को भी लोग चुन के यहाँ भेजे। किसी को बेइज्जती करने से अपना इज्जत बढ़ता बोल के कोई समझे तो बहुत अफसोस की बात है। ये ऐसा चर्चा यहाँ पर हम लोग सब दोस्त है, कलीग मेंबर्स है, एक को दूसरे अगर हम इज्जत दिए तो ही लोगों के सामने अपना इज्जत बढ़ेंगे, अपना एक्सपीरियंस के लिए भी एक शोभा देंगे। और तीसरी बात, स्पीकर सर, आई वांटेड टू जितने भी मेरे लर्नर फ्रेंड ओल्ड सिटी डेवलपमेंट के बारे में बहुत कुछ कहा, मैं अप्रिशिएट करता हूं क्योंकि उनका रिकॉर्ड, उनका एक्सपीरियंस सभा में रखने के लिए उनको मौका मिले, आप माइक दिए।
साहब ने మనసారా కూడా పాటించాలి అని ఎప్పుడైతే తాపత్రయపడతామో डेवलपमेंट के बारे में बोले, అప్పుడు మనం కూడా मगर मैं एक बात बोलना चाहता దేవుడు हूँ నచ్చిన బిడ్డలుగా ट्रांसमिशन మనందరం लॉसेस కూడా ఉంటాం. जितना तरक्की దేవుడు की वो सरकार में ఆ మనసు మనందరికీ वो अलायंस पार्टनर है, वो सरकार से अलग नहीं है। बार बार यहीं से ప్రజలను केसीआर దేవుడు साहब ने ఆశీర్వదించాలని वहां से हमारे मित्र మనసారా కూడా కోరుకుంటూ క్రిస్మస్ జనసేన సందర్భంగా పిఏసీ చైర్మన్ నాదెండ్ల అందరికీ మనోహర్ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఇక్కడ ఉన్న ఈ వాళ్ళకు సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 33,000 పెన్షన్లు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా శాంక్షన్ చేసినట్టు, నవశకం సభలో అందులో నారాయణ నాయుడు ఈ పాల్గొన్నారు. అమౌంట్ పేబుల్ ఎప్పుడంటే డిసెంబర్ 1వ తారీఖున వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చేయకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, విఆర్ఎస్ లో పెడతాం, ఏసీబీలో పంపిస్తామంటే కార్పొరేషన్ భయపడిపోయి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ ఖాతాలో వేసేసామని చెప్పి మీరు అందరినీ వేధించే పరిస్థితికి వచ్చారు. అయ్యా మంత్రి గారు, ఈ మధ్య కాలంలో కొంతమంది నన్ను కలిశారు, చర్చించింది ఎంత, కలిసి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మా దగ్గర తప్పుడు పనులు చేయించారు, ఈ తప్పుడు పనుల వల్ల 69 మాకు పెన్షన్. చాలా బాధ ఉందని ఇది క్యాబినెట్ వీళ్ళు మానసికంగా ఆమోదించారు. కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది కావాలని అంటే ఇక్కడ రేపు ఒక రోజు నేను ఆలోచించకుండా రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఆలోచించకుండా తప్పుడు పనులు చేయమంటే చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ఎక్కడున్నా సరే చట్టపరంగా వాడిని శిక్షించే బాధ్యత ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ నవంబర్లోనేమో మీరు 54 లక్షల పెన్షన్లు ఇచ్చామని చెప్పి మీరు కేబినెట్ లో ఇచ్చిన నోట్ ఇది. అందుకే నేను అంటున్నా, మీరు బయటకు వచ్చి మంత్రి గారు ఏం చెప్పారు, రాష్ట్రంలో 65,33,000 పెన్షన్లు ఇచ్చామని చెప్పారు. ఏదో మాకందరికి 10,64,712 మంది కాదు, అర్హత కలిగిన లబ్ధిదారులకి మోసం చేసి చేయబడ్డది. దగా చేసి ఏ వ్యక్తి కూడా నెలకి స్వేచ్ఛగా 292 కోట్ల రూపాయలు నచ్చిన పార్టీకి సహకరించే పరిస్థితి కూడా లేకుండా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరికి అర్థం కావడం లేదు. ఒంగోలులో మహానాడు పెట్టాం, కార్పొరేషన్ కి మీరు 1,800 కోట్ల బస్సులు రూపాయలు రానియకుండా, మీటింగ్ కి స్థలం ఇవ్వనీయకుండా నానా ఇబ్బందులు పెట్టారు. నెలకి ఆ రోజు 292 కూడా కోట్ల రూపాయలు మీరు మోసం చేస్తే ఈ ఒక్క క్యాలెండర్ ఇయర్ లో ప్రజలైతే పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ ఇయర్ కూడా వాహనాలు చెప్పడం వేసుకుని లేదు. ఈ సొంత 2023 సంవత్సరంలో 2 రోజులకు ముందు మొత్తం వీళ్ళు చేసిన మోసం 3,513 కోట్ల రూపాయలు. ఈ రోజు ఇక్కడ పెట్టాం, మీటింగ్ పెట్టాం. 60,000 రూపాయలు కేంద్రం 3,513 ట్రైన్స్ కావాలంటే ఇచ్చారు, 60,000 రాష్ట్రం మాత్రం ఆర్టీసీ బస్సు ఒకటి ఇవ్వాల. ఏం తమ్ముళ్ళు, 5 కోట్ల ప్రజలు ఆలోచించుకోవాలి. తీసుకుంటే రాబోయే రోజుల్లో ఈ మీటింగ్ పెడితే వీలేసిన ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇష్టానుసారంగా వాడతారు. 4,311 లక్షల రూపాయలు. అదే ప్రతిపక్షం మీటింగ్ పెడితే మేము డబ్బులు కడతామంటే బస్సులు ఇవ్వనీయకుండా చేశారంటే ఇది ప్రజాస్వామ్యమని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ మాత్రం కడాన ఆటోలు వస్తా ఉంటే రాజ్యాంగబద్ధంగా ఆటోలు కూడా రాకూడదని అడ్డం పడ్డారు. ప్రైవేటు బస్సులు ఇస్తా ఉంటే దానికి కూడా అడ్డం పడ్డారు. ఉల్లంఘించడమే కాకుండా కానీ దుర్మార్గంగా సంకల్పం ఉంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పించుకొని ఈ మీటింగ్ వచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేశారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. భవిష్యత్ గ్యారంటీ మీద ఇప్పటికే కార్యక్రమం మనం స్టార్ట్ చేశాం. మరి దీంట్లో భాగంగా ఈ భవిష్యత్ గ్యారంటీ ఒక పక్క తీసుకుపోతూనే ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తొందరలోనే తయారు చేసి ఇంకొక 1-2 మీటింగ్లు పెట్టాలనుకుంటున్నాం. జనవరి 5వ తారీఖు నేను పవన్ కళ్యాణ్ గారు అందరు నాయకులు కలిసి ఒకటి అమరావతిలో, ఒకటి తిరుపతిలో పెట్టి ఆ 2 మీటింగ్లు, ఒక మీటింగ్ లో ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కేంద్ర మంత్రి వర్లు ఇప్పటికే మహాశక్తి సాంఘిక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే విధంగా ప్రతి ఒక్క ఆడబిడ్డకి పార్టీ ఎస్సీ మోర్చా 1,500 రూపాయలు నెలకు ఇవ్వడానికి 18 సంవత్సరాలు పాల్గొంటున్నారు. మరి రాష్ట్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలందరూ ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క
బయటికి వచ్చి రాజమండ్రి జైలు మాట్లాడి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు దేశంలో ఉన్న తీరును రాజకీయ అనుభవంతో అబ్దుల్ కలాం నుండి రామ్నాథ్ కోవింద్ వరకు జాతీయ స్థాయిలో గిరిజన ముర్ము గారి యొక్క రాష్ట్రపతిని నియమించేంత వరకు అనేక మతాలకి ఈరోజు ఉన్న ఈ జాతీయ భావం కలిగిన మోడీ గారి నాయకత్వంలో నవంబర్ 11వ తేదీ హైదరాబాద్ లో మాదిగల విశ్వ సభకు ఏ విధంగా సందర్భంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన వర్గీకరణ విషయాన్ని విషయం మీద ఈరోజు మాదిగల్ని ఆలోచన వాళ్ళ యొక్క ఆ ఇబ్బందుల్ని ప్రధాని దగ్గరుండి చూశాడు కాబట్టి ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఉండే మాదిగల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈరోజు గత అనేక సంవత్సరాల నుంచి పోరాటాన్ని మీరు గమనించారు. దాంట్లో ఎస్సీ మోర్చా సంవిధాన గౌరవ పక్వాల అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ దాదాపు 640 మండలాల్లో బైక్ ర్యాలీల ద్వారా పాల్గొని జిల్లా హెడ్ క్వార్టర్ ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంయుక్తంగా నేను పోటీని విరమించుకొని మరీ మద్దతు ఇచ్చాను. దానికి కారణం కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఒక దశాబ్దం పాటు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఒక పార్టీని నడపాలి అంటే చాలా బలమైన అనుభవం ఉండాలి. ఇవాళ కూర్చొని 8,000 మెగావాట్లు అనుభవంతో భవిష్యత్తులో ఒక 7,000 మెగావాట్లు పార్టీ చాలా అవసరం అని చెప్పి నేను ఒక దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందాం అని ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కాలేజీ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజున కృష్ణా నది పైన దురదృష్టవశాత్తు ప్రాజెక్టు చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, మీరు నిర్మిస్తున్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, 2019లో అది ముందుకు పెట్టారు. ఆ తీసుకెళ్లలేని లోటు తెలంగాణ తాలూకు రాకముందు గోదావరి నది పైన ఒకే ఉన్నది. ఎస్ఆర్ఎస్పీ వైఎస్ జగన్ మీరు మొదలుపెట్టినరు శ్రీపాద ప్రాజెక్టు. నేను ఏ రోజున కూడా ఒక దశాబ్దం కాలం పాటు చాలా సుదీర్ఘమైన బ్యారేజీలు కట్టాం గోదావరి అనుభూతుల రాజకీయాలకు కావాలి, ఆంధ్రప్రదేశ్ కావాలి. నా వంతు కృషి మద్దతు ఇద్దామని 5 ప్రయత్నంలో మనం గోదావరి నది పైన ఈ 2024 ఇవాళ మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. గౌరవెల్లి ప్రాజెక్టు 1.8 తీసుకొస్తున్నాం. దాన్ని 8 టీఎంసీల కింద మార్చినాం. జగన్ ని మల్లన్న సాగర్ ఇంటికి పంపించాం. 3-4 ఉంటే దాన్ని 50 టీఎంసీలకు మార్చినాం. నేను వింటుంది ప్రతి రిజర్వాయర్ మీరు 25 మంది ఎమ్మెల్యేలని మార్చారంతా. మీరు మొదలు పెడితే 80 మంది రిజర్వాయర్ మొత్తానికి కలిపి 80 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని వింటా ఉన్నాను. అవన్నీ కన్స్ట్రక్షన్ మార్చాల్సింది అప్పులు ఎమ్మెల్యేలు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తులు ఇవన్నీ జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం లేదు. కోసం కట్టుకున్నాడా? నిజంగా ఒక బలమైన కరెంటు ఉత్పత్తి కేంద్రాలు ఆధిక్యంతో ముఖ్యమంత్రి అయ్యి ఇలా దామెర్చర్ల ప్రభుత్వానికి ప్రజలకి కేంద్రం కట్టిండా? ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కేసీఆర్ కోసం పెట్టుకున్నాడు. ఆయన ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇంత ఆప్తులు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే ప్రజల కోసం నిర్మించిన కేసులు బనాయించి 1 కాదు 2 కాదు ఇబ్బంది పెట్టే పరిస్థితి. 5 మెడికల్ కాలేజీలు తెలంగాణ ఏర్పడ్డప్పుడు దాంట్లో 2 పాతే ఉస్మానియా గాంధీ స్వాతంత్రం రాకముందు కట్టింది. ఈ 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ పరిపాలిస్తే తెలంగాణలో 65 ఏళ్లలో కట్టినై 3 మెడికల్ కాలేజ్. అది కూడా ఒకటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్. ప్రైవేట్ వాళ్ళు కడితే 76లో గవర్నమెంట్ తీసుకున్నది. సొంతంగా 60-70 ఏళ్ల కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించారు. 2 మెడికల్ కాలేజీ పెట్టారు. ఆదిలాబాద్
నిజామాబాద్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్వాతంత్రం రాకముందే, గాంధీ మెడికల్ కాలేజ్ బ్రిటిష్ వాడు కట్టిండు, మన గాంధీ పేరు మార్చుకున్నాం. కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో ప్రైవేట్ వాళ్ళు కట్టిండ్రు, 76ల రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు కట్టిన 2, ఒకటి హైదరాబాద్ లా, ఒకటి నిజామాబాద్. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపైన ఆయన మాట్లాడారు. నా తల్లిని దూషించావు నువ్వు, నీ సంగతి తెలుస్తాను, మర్చిపోను అన్నావు, మర్చిపోయావు. ఇప్పుడు సాంబశివ ఇంకో మాట ఏమన్నాడు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవనటువంటి లోకేష్ పంచాయతీరాజ్ మంత్రి అయ్యాడు, ఏమిటి కర్మ అన్నాడు. ఈ ఫీజులన్నీ కూడా చూస్తా ఉంటే కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ లో పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర లాంటిది. ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 75,87,000. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ముసలి వారిని వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ లో ఆయన ముందు పెట్టే దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. మరియం ఆ పాదయాత్రకి ఈ పాదయాత్ర 67,50,000. అది గొప్ప పాదయాత్ర. 51 మంది పేర్లు ఇలాగే ఉంది. ఈ ఫీజులన్నీ కూడా చూస్తా ఉంటే ఏ స్థాయిలో ఈ ఫీజులు ఉన్నాయి అని అంటే, సీటు వచ్చినా కూడా ఏమన్నారంటే అక్కడికి వెళ్లి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా నేను ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాను, గుర్తుందన్నమాట. ఇటువంటి ఫీజులు కట్టడానికి ఆల్రెడీ పొత్తులో ఉన్నాను. ఎక్కడ అప్పులు చేయాలి, ఎంత అప్పులు చేయాలి, చేస్తే ఎలా రీపే చేయాలి, సంశయం ప్రతి తల్లిదండ్రికి కూడా కలిగే పరిస్థితి. అమిత్ షా గారిని అడిగాము అన్నారు, ఏమి లాజిక్ అయ్యేది నాకు అర్థం కాదు. అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం, నాకు ఇది అర్థం కాల, ఏమి నైతికత పరిస్థితి నుంచి ఇటువంటి సీటు వస్తే ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న నమ్మకం, భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండి తెలంగాణలో పోటీ చేసి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. ఇవాళ నేను తెలుగుదేశంలో పొత్తులో పెట్టుకున్నాను, మీరు ఇన్స్పిరేషన్ అయ్యేట్టుగా ఉన్నావా లేదా అడుగులు పడతా ఉన్నాయి రాష్ట్రంలో. రాజకీయంగా ఒకరితో పొత్తులో ఉండి సంసారం చేయడం ఎవరైనా కూడా వార్షిక ఆదాయం వాళ్ళకి 8 లక్షల లోపల ప్రతి కుటుంబానికి, అంటే పేద మధ్య తరగతి కుటుంబాలన్నీ కూడా కవర్ అవుతాయి. అందరికీ కూడా ఇదొక భూమి కింద, ఇదొక గొప్ప అవకాశం కింద సహాయ సహకారాలు అందుతున్నాయి. తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరపు నుంచి జరుగుతుంది. మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, సో మచ్ సో దట్ అట్టడుగు లోకేష్ బాబుని నాయకుడిని చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అత్యధికంగా కూడా బాగుపడాలని కూడా మనసారా కూడా కోరుతా ఉన్నా. మీ పార్టీ దాదాపుగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ బలోపేతం చేయడానికా అని అడుగుతా. మీరు బలోపేతం కావడానికా, లేక తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా, లేక లోకేష్ బలోపేతం చేయడానికా నేను అడుగుతా. ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. మీ రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక అసమర్థులైనటువంటి రాజకీయ నాయకుడిని, తిరస్కరించబడినటువంటి రాజకీయ నాయకుడిని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి, ఇంకా ఎక్కువ మంది కూడా ఉత్తీర్ణులై ముందు రాకూడదు అనుకున్నా అంట. మన రాష్ట్ర పేరు, మన రాష్ట్రం పేరు ఆయన బలపడ్డు కాబట్టి ఆయనే బలం చేకూర్చే విధంగా మేము ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయిలోకి తీసుకుని పోయే మంచి అవకాశం రావాలని చెప్పి, ఎందుకు తర్వాత రావాలని అనుకున్నారో మీ వల్ల రాష్ట్రం కూడా మంచి, రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని చెప్పి కూడా మనసారా కూడా. సిమిలర్లీ ఈ రోజు ఇంకొక 2 టీడీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. మన సాక్షిగాని సమాధానం సూటిగా చెప్పగలరా? ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు గత ఏడాది కన్నా ఎక్కడైనా మన రాష్ట్రంలో ఈ సంవత్సరం 25,379 ట్యాబులు కోత కోసింది నిజం కాదా? గత ఏడాది కన్నా ఈ ఏడాది 25,000 ట్యాబులు ఎందుకు తగ్గించారు?
దీంట్లో నెంబర్ 1. సాచురేషన్ పద్ధతిలో నెంబర్ 2, ఇక్కడ కూడా ఒక ఓపెన్ మార్కెట్ లో ఒక ఆడి ట్యాబ్ వేడిగా అసెంబ్లీ సమావేశాలు 11,200కు వస్తా ఉంటే పలువురు ఒకరిపై ఒకరు మీరు ఒక్కో వాగ్వాదం ట్యాబ్ పైన జరిగాయి. 15,500 ఖర్చు ఎప్పుడు కూడా పంట కాలానికి ముందే రైతులకు ఉపయోగపడే విధంగా అందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ₹1, ₹2 కాదు, 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా సకాలంలో నగదు బదిలీ చేసి ఇలా రైతుల పట్ల మాకుండే ప్రేమను మేము చూపించాము అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం, పరపతిని పెంచినాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా, దివాలా రాష్ట్రంగా, ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అధ్యక్ష, మీరు విడుదల చేస్తున్నటువంటి శ్వేతపత్రాల లేక మీరు ఇచ్చినటువంటి హామీలను బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు. చాలా సంతోషం అధ్యక్ష. ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష? సెంట్రల్ జైలు పురాతనమైనది, నిజాం నవాబ్ కాలంలో అక్కడ హాస్పిటల్ కట్టింది అధ్యక్ష. అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష. పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. అక్కడ ఎంజిఎం ఉంది, ఎంజిఎం లో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష. దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు, ఆ ప్లేస్ లో ఎందుకు కట్టారంటే వీళ్ళకి పర్సంటేజ్ కోసం కట్టారు అధ్యక్ష. ఈ రోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష. అంత పెద్ద భవనాన్ని, అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని ఇంకొక గాంధీ లేదా ఏ విధంగా చేస్తాడనేది ఒకసారి ఆలోచన చేస్తే శూన్యం అనేది శాస్త్రీయంగా గానీ అదే విధంగా చూస్తున్నటువంటి విధానంలో గానీ తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 98 మంది కన్నా తక్కువ ఉంటే నేను సబ్జెక్ట్. హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గానీ సమయం సరిపోలేదని అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష హరీష్ రావు గారు హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేదు. ఎందుకంటే జోక్యాలు లేకుండా వాళ్లకు ఊర్లలో, మన ఊర్లలో ఏమంటారు, 22-23 the CAG says 51,082. The white paper says 55,925. So I just want to know who's right. Please correct me, who's right. अब ये पूरे इसमें sir, it took so much of time to go through study. और अब सवाल ये है, हम अगर बहस करें और हम अगर किसी की नाकामी का जिक्र करें तो कैसे करें? कौन से फिगर्स को? బ్యాంకు లోన్లు ఎగవేతదారుల కింద ఈ రోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ల కింద ఈ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కొన్ని వాస్తవాలు కఠోరమైనవి. మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం, ఆ తప్పులో భాగస్వాములమైతాం, ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈ రోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు, కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బందీ భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు. మా ఉద్దేశం, మా ప్రభుత్వం ఉద్దేశం ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించారు, మాకు అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇచ్చిన 10వ రోజే ఎందుకు ఈ రోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము?
ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సహాయాన్ని అందిస్తుంది. 5వ రోజు అసెంబ్లీ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై పలు విమర్శలు చేశారు. ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మన హరీష్ రావు గారికి 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా ఒకరిపై ఒకరు వాగ్వాదం. హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గానీ సమయం సరిపోలేదు అని అంటున్నారు. ప్రసారమయ్యే వార్తల్లో అధ్యక్ష కూర్చో